ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమః. అరణ్యకాండము 64వ సర్గము వింటూ ఉన్నాము. శ్రీరాముడు ఆ దండకారణ్యమున ప్రస్రవణగిరి మరియు నది మధ్యలో ఇద్దరు రాక్షసులు కొట్టుకొని సీతను అపహరించారేమో అని అక్కడ చూసిన ప్రదేశం బట్టి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక మహాయుద్ధమే జరిగింది. ఇక్కడ రథము, సారథులు, విల్లు అన్నీ కూడా విరిగి పడి ఉన్నాయి. నా సీతను ఎవరైనా ఎత్తుకెళ్ళారు, లేదంటే భక్షించారు అని మనకి అర్థమవుతుంది. నా సీతను ఎవరూ రక్షించలేదు, ఎవరూ కాపాడడానికి రాలేదు. ఇక్కడ యక్షులు, గంధర్వులు, దేవాది దేవతలు అందరూ నివసించుతున్నారు. వాళ్ళు ఎవరూ కూడా సీతను రక్షించడానికి రాలేదు. సర్వేశ్వరుడు సమస్త లోకాన్ని సృష్టించి పాలించి లయమొనర్చగలడు. అంతటి మహా శక్తి సమర్థుడు అయినను ఆ దయాలు కొన్ని సందర్భాల్లో మౌనం వహిస్తూ ఉంటాడు. దానిని లోకులు స్వయం కృత అపరాధముగా భావించి ఆ పరమేశ్వరుడిని కూడా చులకన చేసి మాట్లాడతారు. అలాగే నేను లోకహితమునికై పాటుపడి వాడును, జితేంద్రియుడును, జీవుల ఎడ కృపజూపువాడును, కానీ నన్ను వీళ్ళు నా మృదు స్వభావం బలహీనతగా చూస్తూ ఉన్నారు. ఈ ఇంద్రాది దేవతలు సీతను రక్షింపలేదు. ఓ లక్ష్మణ, కారుణ్యాది గుణములు నన్ను చేరి దోషములుగా భావింపబడుచున్నవి. ఆ కరుణ, దయ, జాలి ఏదైతే ఉందో అవి ఇప్పుడు నన్ను అవే దోషములుగా కనబడుతూ ఉన్నాయి. లేకపోతే ఇంతటి సాహసం ఏ రాక్షసుడు చేసెను? నా సీతనే ఎత్తికెళ్ళెను, అపహరించెను. నేను ఇప్పుడే చంద్రకాంతును నిస్తేజమునర్చి ఉదయించుచున్న సూర్యుడు తన ప్రచండ తేజమును ప్రకటించినట్లు, ఎలా అయితే ఉదయించుచున్న సూర్యుడు చంద్రుని యొక్క తేజస్సును నిస్తేజమరుస్తాడు, ఆ విధంగా నా దయాది గుణములను ఇప్పుడు పక్కన పెట్టి నేడే నా శౌర్య పరాక్రమను చూపెదను. ఈ యక్షులను, గంధర్వులను, పిశాచములను, రాక్షసులను, కిన్నెరులను, మనుష్యులను మున్నగ వారిని నా బ్రహ్మాస్త్రాది బాణ పరంపరచే మట్టి కరిపించెదను. ముల్లోకములలో సంచరించడి వారందరూ కాలు మోపలేని విధముగా నా బాణ పరంపరచే నింపివేసేదను. నా ప్రభావముతో వాయువేగం ఆగిపోవును, అగ్ని జ్వాలలు చల్లబడును, సూర్యకాంతులు వెలవెలబోవును, పర్వత శిఖరములు నుగ్గునుగ్గును, జలాశయములన్నీ ఎండిపోవును, వృక్షములు, లతలు, పదలు చిన్న భిన్నమగును, సముద్ర జలములు ఇంకిపోవును, ముల్లోకముల యందును ప్రళయ స్థితి కలిగించును. ఓ సౌమిత్రి, దేవతలందరూ కూడి ఇప్పుడే నా సీతాదేవిని భద్రముగా నాకు అప్పగించినచో మంచిది, లేకుంటే నా పరాక్రమం సవి చూడగలరు. ఓ సౌమిత్రి, సమస్త జగత్తు నా శరప్రయోగములతో కల్లోలపరచగలదు. నా సమస్త జగత్తు కల్లోల పడగలదు. ప్రాణులన్నీ మృతి చెందును. నా అకర్ణాంతములాగి ప్రయోగించిన బాణములను ఎవ్వరూ అడ్డుకొనజాలరు. రాక్షసులను పూర్తిగా నిర్మూలించెదను. నా క్రోధ ప్రభావమునకు ముల్లోకములు నశించినప్పుడు దైత్యులను, దేవతలను, పిశాచులను, రాక్షసులను, దేవదానవ యక్ష రాక్షసుల లోకములన్నీను ముక్కలై తీరును. ఓ సౌమిత్రి, నా ప్రేమ సన్నిధి అని సీత అపహరణ గురి అయినను, మృత్యుపాలైనను దేవతలు సురక్షితముగా నాకు అప్పగింపనిచో నా బాణ పరంపరకు ఈ లోకములన్నింటినీ అస్తవ్యస్తమనర్చెదను. ఈ సమస్త చరాచర జగత్తును రూపమాపెదను. ఎప్పుడైతే శ్రీరాముడు లక్ష్మణ్తో కన్నులెర్ర చేసుకుని ధనస్సును గట్టిగా పిడికిలతో పట్టుకొని
బాణములను చేతబట్టి అజేయుడును అయిన శ్రీరాముడు ప్రళయ కాలాగ్ని వలె క్రుద్ధుడై ఈ విధముగా అంటున్నప్పుడు సమస్త ప్రాణులను ఎల్లప్పుడూ ముసలితనము, మృత్యువు, కాలము, విధి కబలించుచునే ఉండెను. వాటిని ఎవ్వరూ నివారింపజాలరు. అట్లే నేను క్రుద్ధుడినైనను ఏ విధముగా నన్ను ఆపలేరు. నాకు వైదేహిని అప్పగించినచో దేవతలలో, గంధర్వుల్లో, మానవులతో, నాగులతో, పర్వతములతో విలసిచుండెడి సమస్త జగత్తును సర్వనాశనము చేయుదును అని రాముడు అంటూ ఉన్నాడు. ఇక్కడికి 64వ సర్గము సమాప్తమైంది. 65వ సర్గములో ఏమన్నాడో విందాము. సీతాదేవి ఎడబాటుకు శ్రీరాముడు పరితపించుచు ప్రళయ కాలాగ్ని వలె లోకములను ధ్వంసమునర్చుటకు సర్వసన్నద్ధుడై ఉండుట చూచుచు లక్ష్మణుడు క్రుద్ధుడై ఉన్న రాముని స్వరూపమును చూసి ఎంతో పరితపించెను. సౌమిత్రి వాడిపోయిన ముఖముతో తన అన్నకు బద్ధాంజలి అయి ఘటించి ఇట్లు నుడివెడను. ఓ అన్నా, నీవు వాస్తవముగా మృదు స్వభావం గలవాడువు, జితేంద్రియుడు, ఇంతవరకును సకల ప్రాణములను రక్షించడివాడువు, హితమనర్చుడివాడువు. ఇట్లు క్రోధ వశుడివై ప్రకృతిని ధ్వంసమునర్చబూనుట మంచిది కాదు. చంద్రునిలో ప్రసన్నత, సూర్యునిలో దివ్యకాంతి, వాయువునందు నిరంతర గమనము, భూమి యందు ఓదార్పు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటాయి. నీలో కూడా ఆ మూర్తీభవించి ఉండుటయే, అవన్నీ నీలో కూడా ఉండుటయే నీకు నీ కీర్తి చిరస్థారమైంది. ఎవరో ఏదో ఒక అపరాధము చేసిన నీవు సమస్త లోకములను తుదముట్టింపుట అంటే నాశనము చేయుట తగదు. యుద్ధ రథము ఎవరిదో, ఆయుధములు ఎవరివో ఇక్కడ మనము వాటిని గుర్తించి వారిని, ఆ అపరాధం చేసిన వారిని పట్టుకొని దండించవలను. ఒక్కడ చేసిన అపరాధమునికి లోకములన్నింటినీ నశింపజేయుట మంచిది కాదు అని నువ్వే నాకు ఒకప్పుడు చెప్పావు. ఇప్పుడు నువ్వు అట్లా చేయుట తగని పని కదా. నేను నీకు చెప్పేవాడిని కాదు. పాలకులు అపరాధములకు తగినట్లు దోషులను శిక్షింతురని నువ్వు నాకు చెప్పి ఉన్నావు. ఓ రఘువీరా, సకల ప్రాణులకు నువ్వు ఎల్లప్పుడూ అన్ని విధములుగా నీవే దిక్కు. అలాంటిది నీ భార్యను అపహరించటి సాహసము ఎవరు చేసెదరు? యజ్ఞ దీక్షలోనున్న యజమానికి సత్పురుషులైన ఋత్విజులు అపచారము చేయలేరు. అట్లే నీకును దేవ గంధర్వాది దానవుల ప్రేమను గూర్చుటకు సమర్థులు కారు. నువ్వు శాంతించుము అన్నాడు. ఓం.